హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ కళగారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 4వ భాగము. ఇక కథలోకి వెళితే, అఖిలాండేశ్వరి తెలివి విఆర్కి తెలుసు. అందులో ఇవాళ ఆవిడ ఫ్యాక్టరీలో వర్కర్స్ అందరినీ ఎమోషనల్ డ్రామాతో ఎలా కంట్రోల్ చేసింది. కన్న కొడుకుని, ఫ్యాక్టరీ మేనేజర్ని వర్కర్స్ ముందు చెంపదెబ్బ కొట్టి వాళ్ళ దృష్టిలో దేవత అయిపోయింది. అది ఇచ్చిన పెర్ఫార్మెన్స్కి వర్కర్స్ రెచ్చిపోయి ఆమె కోసం ఎంతో సిన్సియర్గా పనిచేస్తారు. ఇంకా ఓవర్ టైం మాటే ఉండదు. ఆహా, ఏం తెలివి అని విఆర్ అంటుంటే అతడి పక్కనే ఉన్న సెల్వరాజన్ నవ్వుతూ అంటున్నాడు. అతడు ఎన్నో ఏళ్లుగా విఆర్ వెంట ఉండి ఓ మంత్రిలా సలహాలు సూచనలు అందించేవాడు. వెంకటరత్నం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు అంటే అంతా అతడి గైడెన్స్ వలనే అని చెప్పాలి. అందుకే విఆర్కి సెల్వరాజన్ అంటే మర్యాద. అతడి ప్రతి మూమెంట్లో సెల్వరాజన్ స్కెచ్ ఉంటుంది. అతడు విఆర్తో అంటున్నాడు, ఎంతైనా నీ చెల్లెలు కదా, కన్నింగ్ బ్రెయిన్ నీలాగే ఉంది అని. విఆర్ ఆ మాట విని విరుచుకుపడుతూ, నో, అది నా చెల్లెలు ఏంటి? కాదు, కానే కాదు. ఆనాడు అది నాకు చేసిన అవమానం మర్చిపోను. సొంత అన్నని పని వాళ్లతో చెప్పి బయటకు నెట్టింది. ఆ చేతకాని రఘురామయ్య సైడ్ తీసుకుని నన్నే ఎదవని చేసింది. ఆ రోజే నా దృష్టిలో చెల్లెలుగా అది చచ్చింది. నేను దాన్ని విడిచిపెట్టను, నాశనం చేసే తీరుతా. ఎంత తెలివితేటలు చూపించి తప్పించుకుంటూ ఉన్నా నేను వదిలిపెట్టను. దాని వేలుతోనే దాన్ని కన్ను పొడుచుకునేలా చేస్తాను. చూస్తూ ఉండు సెల్వరాజన్. ఆనాడు నాకు ఎలాంటి ఆదరణ లభించలేదు. నన్ను పాతాళంలో తొక్కేసిన అఖిలాండేశ్వరి ఎంతో సంతోషంగా ఉంది. నేను జైలు పాలు అయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుడు నువ్వేగా నాకు తోడుగా ఉన్నావు. ఒకే ఊరు వాళ్ళం, చిన్నతనం నుండి స్నేహితులం. ఆ కారణంతో నాకు ఎంతో చేశావు. నీ స్నేహం మరువను. నువ్వు సలహా ఇంకా ధైర్యం ఇచ్చావు. ఆనాటి నుండి నన్ను నేను మెరుగుపరుచుకుని అరెస్ట్ చేయాలి అని చూసిన పోలీస్ వాళ్ళని నా ఇంటికి కాపలా కాసే కుక్కల్లా చేసుకున్నాను. చెయ్యెత్తి కొట్టే ధైర్యం చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ నాకు సెల్యూట్ చేస్తుంది. పార్లమెంటు వరకు నేను పదవితో ఎంతో రాజసంగా 12 ఏళ్లుగా వెళుతున్నాను. నా ఎదుగుదలలో, నా ఇల్లీగల్ బిజినెస్లో అన్నిటిలో నీ సహాయం ఉంది. అందుకే నీకు తప్ప నేను ఈ లోకంలో ఎవ్వరికీ తలవంచను. భార్యాబిడ్డలు లాంటి బంధాలపై కూడా నేను మమకారం పెట్టుకోలేదు. నా ఎదుగుదలకి ఎవరూ అడ్డం రాకూడదు అని జన్మలో పెళ్లి కూడా చేసుకోలేదు. నా లక్ష్యం ఒక్కటే, ఆ అఖిలాండేశ్వరిని నాశనం చేయాలి అని ఆవేశపడుతూ ఫుల్గా డ్రింక్ చేస్తూ అతడి బాధ చెబుతూ ఉంటే, సెల్వరాజన్ అంతా తెలిసినవాడు కావటంతో నిట్టూరుస్తూ, నాకు అంతా తెలుసు వెంకటరత్నం, నీ పగ నెరవేరుతుంది, బాధపడకు. ఇలా నీకు నువ్వే శిక్ష వేసుకోవద్దు. ఇంకా ఆ మందు తాగటం ఆపి నేను చెప్పేది విను. ఆమె బిజినెస్ మీద కాదు, ఆమె ఎమోషన్స్ మీద కొట్టు. అఖిలాండేశ్వరి కోసం తెలియంది ఏమీ లేదు. ఆమె నాకు చిన్నతనం నుండి తెలుసు. స్వార్థం అణువణువు నిండిపోయిన ఆడది. నా స్నేహితుడి బాధకు కారణమైన ఆమె మీద నాకు పగ ఉంది. ఆమెకు 3 కొడుకులు, 2 కూతుళ్ళు. అందరికంటే ఎక్కువ ఇష్టం ఆమె చిన్న కూతురు అంటే. తన వారసురాలు తన తర్వాత తన అంతటిది అవుతుంది అని ఆమె చిన్న కూతురుని మెచ్చుకుంటూ ఉంటుంది. ఎక్కడ ఎలాంటి సభలో అయినా కూతురు కొరకే చెబుతూ ఉంది. అంటే ఆమె చిన్న కూతురు మధురిమ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫ్యాక్టరీ సమ్మె ఇవన్నీ కాదు. నువ్వు ఈ డ్రగ్ డీల్ పూర్తి కాగానే ఆ ఏసీపీ సంగతి చూడమని నాయక్కి చెప్పావు. ఇప్పుడు అది కాదు ముఖ్యం. ముందు మధురమ సంగతి చూడమని చెప్పు. నాయక్ మధురమని కిడ్నాప్ చేయాలి. ఆ అఖిలాండేశ్వరి భయంతో పరుగులు పెడుతూ కూతురు ఏమైందో తెలియక విలవిలలాడిపోవాలి. నీ కాళ్ళు పట్టుకునేలా చేయాలి అని అతడు ప్లాన్ చెప్పటంతో విఆర్ ఆనందపడిపోతూ, అవును నిజమే, ముందు ఏసీపీ సంగతి పక్కన పెట్టి ఆ చిన్న కూతురిని కిడ్నాప్ చేయాలి. కానీ సెల్వరాజన్, ఆ ఏసీపీ చాలా ఓవర్ చేస్తున్నాడు. ఈ విఆర్ అనే టార్గెట్ చేస్తున్నాడు. ఆలస్యం చేస్తే వాడికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందేమో అని అనుమానపడ్డాడు. సెల్వరాజన్ నవ్వుతూ, నువ్వు నేను చెప్పింది చెయ్యి. ఆ ఏసీపీ సంగతి తర్వాత చూద్దాం. ప్రస్తుతం నువ్వు మినిస్టర్ మాట వినటం మంచిది. ఆ తర్వాత అతడే వాడి సంగతి చూస్తాడు. ఎలాగూ ఈ ఎలక్షన్స్కి నువ్వు ఫండ్ ఇస్తున్నావుగా. ఎలక్షన్స్ పూర్తి అయిన వెంటనే ఏసీపీ చాప్టర్ క్లోజ్ అవుతుంది. ముందైతే మధురిమ అని వివరంగా సుయోధనుడికి శనుని సూచన ఇస్తున్నట్లుగా అడ్డుకున్నాడు. విఆర్ సరే అని నాయక్కి కాల్ చేసి విషయం చెప్పాడు.
ఆ మాటలు విన్న నాయక్ చిరాకు పడుతూ, అరే రాజన్కి ఏం పని లేదా? ఇక నేను ఎంత టెన్షన్లో ఉన్నాను. మాల్ చేతికి వచ్చే టైం అయింది. ముందు డీల్ పూర్తి కాని ఆ తర్వాత ఒక్కరు కాదు 100 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేయమన్నా చేస్తాను. ప్రస్తుతం అయితే ఆ చెక్ పోస్ట్ సంగతి చూడండి అని విషయం చెప్పి ఫోన్ పెట్టాడు. వ్యాస్ సరే అని ముందు మినిస్టర్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడు సరే అని కంటైనర్ వచ్చే వెహికల్ నెంబర్ ఇంకా మొత్తం డీటెయిల్స్ తెలుసుకుని అక్కడి సిబ్బందికి ఆ కంటైనర్ జోలికి పోకుండా ఉండాలి అని స్ట్రిక్ట్ ఆర్డర్ ఇవ్వటంతో అంతా సరే అని ఆయన మాట ప్రకారమే డ్యూటీ చేస్తున్నారు. ఆ రోజు గడిచింది. కళ్యాణ్ అన్న విజయ్ విఆర్ నేర చరిత్ర కొరకు పూర్తి ఎంక్వైరీ చేస్తున్నాడు. అసలు వెంకటరత్నం విఆర్గా ఎలా మారాడు? అతడు ఈ సిటీకి రాకముందు ఎక్కడ ఉండేవాడు? అసలు ఎక్కడ పుట్టాడు? అతడి ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? అన్ని విషయాలు సేకరించే పనిలో ఉన్నాడు. ఇంకోవైపు కళ్యాణ్ రేపటి చెకింగ్ డ్యూటీలో ఏ పర్సనల్ ఆన్ డ్యూటీలో ఉంటున్నారో తెలుసుకున్నాడు. చెన్నై హార్బర్ నుండి కంటైనర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ని చేరుకుంది అని తెలిసింది. రమేష్ అందించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాయక్ వాళ్ళు సిటీకి దగ్గరలో ఓ సీక్రెట్ ప్లేస్లో కాచుకుని ఉన్నారు. అలాగే వెహికల్ ఇక్కడికి చేరుకోవటానికి రాత్రి 12 దాటవచ్చు. ఆలోగా నగరం అంతా నిద్రపోతుంది. నాయక్ ఎంతో తెలివిగా తన చీకటి వ్యాపారం పూర్తి చేసుకుని సరుకు చేరవేయవలసిన వాళ్ళకి చేర్చటం, విఆర్ అకౌంట్లో డబ్బు చేరిపోవటం జరిగిపోతుంది. కళ్యాణ్ అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. లాస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఇన్స్పెక్టర్ వేరెవరో కాదు, ఫారెస్ట్, అతడి కానిస్టేబుల్స్. సో మేటర్ క్లియర్. ఆ వెహికల్ చెక్ చేయబడదు. ఎంతో రాజసంగా రహదారి మీద హారన్ కొట్టుకుంటూ పోతుంది. ఇలాంటి పోలీస్ అధికారులు ఉండబట్టే నేరాలు చేసే వాళ్ళకి భయం లేకుండా పోతుంది. అరాచకం పెరిగిపోతుంది. కళ్యాణ్కి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఎంత కోపం తెచ్చుకున్నా ఉపయోగం లేదు. ఆలోచించే ఏదైనా చేయాలి అని తన అన్న దగ్గర నేర్చుకున్నాడు. అందుకే శాంతంగా ప్లాన్ చేస్తున్నాడు. అతడు కారులో కూర్చుని ఉన్నాడు. డ్రైవర్ కారు నడుపుతున్నాడు. కళ్యాణ్ ఆల్రెడీ విజయ్కి ప్లాన్ చెప్పాడు. అందుకే ఎలాంటి రియాక్షన్ లేకుండా ఎంతో కూల్గా తనకి ఏమీ తెలియదు అన్నట్టు స్టేషన్ వైపు పోనివ్వమని చెప్పి ఎందుకో పక్కకి తిరిగి చూశాడు. అక్కడి ఓ బిల్డింగ్ కనిపించింది. అతడు కాస్త తడబడ్డాడు. ఆ బిల్డింగ్ ఎంట్రన్స్లో ఓ పేరు రాసి ఉంది, అఖిలాండేశ్వరి నిలయం అని. కళ్యాణ్ నిన్నటి రోజు గుర్తు చేసుకుంటూ ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండి ఉంటుంది. ఇంటికి ఎవరు నువ్వు అన్నట్టు ఆ బిల్డింగ్ వైపు చూస్తూ ఉండిపోయాడు. కారు ముందుకు వెళ్ళిపోయింది. స్టేషన్కి చేరుకున్న కళ్యాణ్ అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ వైపు చూసి చావు కొట్టాలి అన్నట్టు ఫీల్ అవుతూ ఓర్పు వహిస్తూ, మిస్టర్ పారిష్, మీ డ్యూటీ నైట్ చెక్ పోస్ట్ దగ్గర అని ఆర్డర్స్ వచ్చాయి. మరి ఇప్పుడు స్టేషన్కి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, ఆ సంగతి చూడండి అని చెప్పి అతడి క్యాబిన్ వైపు వెళ్ళబోయాడు. ఇన్స్పెక్టర్ ఎంతో సిన్సియారిటీ ప్రదర్శిస్తూ, సార్, నైట్ డ్యూటీ చెక్ పోస్ట్ దగ్గర, బట్ ఇప్పుడు పగలు కదండి, అందుకే స్టేషన్లో డ్యూటీ చేస్తున్నా అని చెబుతుంటే కళ్యాణ్ అతడి వైపు చూసి కళ్ళెగరేస్తూ, ఆహా అలాగా, గుడ్. మీకు డ్యూటీపై ఎంత శ్రద్ధ, గ్రేట్. నేనే మిమ్మల్ని తక్కువ అంచనా వేశా. కానీ మిమ్మల్ని ఇప్పుడు వెళ్ళమనింది చెక్ పోస్ట్ దగ్గరకు కాదు, ఇంటికి. నైట్ అంతా డ్యూటీ చేయాలి అంటే ఎనర్జీ కావాలి. సో డే అంతా రెస్ట్ తీసుకోండి. అప్పుడే చీకట్లో కూడా మీ కన్ను కప్పి ఏ క్రిమినల్ తప్పించుకోలేడు. వెళ్ళండి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అతడి క్యాబిన్ వైపు వెళుతుంటే ఇన్స్పెక్టర్ చిన్నగా నవ్వుకుంటూ, దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు నన్ను నమ్మి రెస్ట్ కూడా తీసుకోమంటున్నాడు. పిచ్చి వెధవ. నా సిన్సియారిటీ అంతా విఆర్కి మాత్రమే, డిపార్ట్మెంట్కి కాదు అని అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. కళ్యాణ్ అతడు వెళ్ళటం గమనించి, ఎవరు పిచ్చి వెధవలో త్వరలో తెలుస్తుంది ఇన్స్పెక్టర్. నీకు దిమ్మ తిరిగే షాక్ వేచి చూస్తుంది, వెళ్ళు అనుకున్నాడు. విశ్వాసం చూపిస్తున్న విఆర్ నిన్ను కుక్కని కొట్టినట్టు కొడతాడు అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు. ఇన్స్పెక్టర్ విఆర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ ఏసీపీకి ఎలాంటి సందేహం లేదు. నన్ను నైట్ డ్యూటీ చెక్ పోస్ట్ దగ్గర చేయాలి, పోయి డే టైం రెస్ట్ తీసుకో అంటూ చెప్పాడు అని. అతడి మాటలతో విఆర్ కాస్త కూల్ అయ్యాడు. విజయ్ ఒకచోట ఏదో పని ఉంది అని ఆగాడు. అతడు చూస్తుండగా ఒక ఆడి కార్ ర్యాష్గా వచ్చి నో పార్కింగ్ ప్లేస్లో ఆగింది. అందులో కొంతమంది అమ్మాయిలు దిగుతూ ఉన్నారు. విజయ్ అదంతా చూస్తూ అతడి సిబ్బందికి చెప్పాడు, ఎవరో నో పార్కింగ్ ప్లేస్లో కారు పెడుతున్నారు, తీయమను అని.
వాళ్ళు వెళ్ళి విషయం చెబితే వాళ్ళలో ఉన్న ఒక అమ్మాయి సీరియస్ అవుతూ, తీయను, నేను ఇక్కడే పెడతాను, ఎప్పటి నుండో నా వెహికల్ ఇక్కడే పార్క్ చేస్తున్నా ఎవరూ నన్ను అడ్డుకోలేదు, ఇప్పుడేంటి కొత్తగా, నేను తీయను, ఏం చేస్తారో చేసుకోండి, నేను ఎవరో తెలియక నాతో పెట్టుకుంటున్నారు అని అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంది. అదంతా చూస్తున్న విజయ్ సీరియస్గా అక్కడికి వెళ్ళి, ఏంటి న్యూసెన్స్, కార్ తీయమని చెబితే వినిపించుకోకుండా వెళ్ళిపోతారు ఏంటి, కార్ తీయండి, కానిస్టేబుల్ ఈవిడికి ఫైన్ వేసి ఇవ్వు అని చెప్పాడు. అంతే, ఆమె రెచ్చిపోతూ విజయ్ వైపు ఏగాదిగా చూసి, కాఫీ పొడి, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నేను ఇక్కడ కార్ తీయను, పార్టీకి టైం అవుతుంది అంటే కార్ తీసేసి ఫైన్ కూడా కట్టమంటున్నావు, నీకెంత ధైర్యం అని పొగరుగా ఆన్సర్ చేసింది ఆమె. అంతే, అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ షాక్ అయ్యారు. విజయ్ అయితే డబుల్ షాక్ అయ్యి, ఇదిగో మిస్, ఓవర్గా మాట్లాడుతున్నావు, ఏంటి నన్నే కాఫీ పొడి అంటున్నావు, డిఎస్పీని కలర్ కామెంట్ చేస్తావా, ఎంత ధైర్యం నీకు, ఏదో ఎండలో వర్క్ చేయటం వలన కాస్త రంగు మారితే ఏకంగా కాఫీ పొడి అనేస్తావా, అంటే నువ్వు మిల్క్ పొడి అనుకుంటున్నావా, 4 అంగుళాల మందం మేకప్తో నువ్వు కవర్ చేసుకుంటున్నావని తెలుస్తుందిలే అని సీరియస్ అయ్యాడు. అక్కడ నో పార్కింగ్ మ్యాటర్ సైడ్ అయ్యి కలర్ కోసం గొడవ స్టార్ట్ అయింది. విజయ్ రియాక్షన్కి మధు రెచ్చిపోతూ, ఏంటి నేను 4 అంగుళాల మేకప్ వేసుకున్నానా, ఎవరిని పట్టుకుని ఏమంటున్నావు, మిస్ వరల్డ్కి ఏమాత్రం తీసిపోని నన్ను మేకప్తో కవర్ చేసుకుంటున్నా అంటున్నావా అని విజయ్ చేయి పట్టుకుని ఆమె మొహం అంతా తాకిస్తూ, ఏది ఎక్కడ మేకప్ ఉంది అని అడుగుతుంది. ఆమె అతడి చేయి పట్టుకుని అలా ఆమె మోము తాకిస్తూ ఉంటే విజయ్ మనసు తడబడింది. అందుకే గబుక్కున చేయి వెనక్కి లాక్కుంటూ, ఇప్పుడేంటి ఫైన్ కడతావా లేదా అని అడిగాడు. ఆమె సీరియస్ లుక్ ఇస్తూ, నో కట్టను, కాఫీ పొడి కారు కూడా ఇక్కడి నుంచి తీయను, ఏం చేస్తావు, రెండే పోదాం అని ఫ్రెండ్స్ని పిలిచి వెళ్ళిపోతూ ఉంటే విజయ్ అడ్డుకుంటూ, ఏంటి పోనీలే ఆడపిల్ల అని చూస్తుంటే డిఎస్పీ అని గౌరవం లేకుండా నన్నే కామెంట్ చేస్తున్నావు, పైగా చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు, ఇలా అయితే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని సీరియస్గా ఆర్డర్ వేస్తాడు. మధు పక్కన ఉన్న అమ్మాయిలు భయపడుతూ, మధు ఎందుకు వచ్చిన గొడవ, అతడు డిఎస్పీనే, ఆ ఫైన్ ఏదో కట్టేసి పోదాం అని చెబుతుంటే మధు అహంకారం చూపిస్తూ, కుదరదు, నన్ను కామెంట్ చేసిన డిఎస్పీకి నేను భయపడను, ఏం చేసినా నేను ఫైన్ కట్టను అని సీరియస్గా డైలాగ్ వేసింది. అంతే, విజయ్కి వేరే దారి కనిపించక కానిస్టేబుల్స్ వీళ్ళని అరెస్ట్ చేసి ఈ కార్ని సీజ్ చేసి సివిల్ కోర్టు దగ్గర పడే, మొత్తం 13,000 ఫైన్ కట్టి 3 రోజులు కోర్టు చుట్టూ తిరిగి కార్ తీసుకుంటారు, అలాగే ఒకసారి స్టేషన్ని దర్శించుకుంటారు అని డైలాగ్ వేశాడు. అంతే, మధు పక్కన ఉన్న అమ్మాయిలు భయపడిపోయి, సార్ సార్ వద్దు సార్, తను ఏదో తెలియక మాట్లాడింది, వదిలేయండి, దాని తరపున మేము సారీ చెప్తున్నాం, ఆ ఫైన్ మేం కడతాం అని రిక్వెస్ట్ చేస్తారు. విజయ్ పోనీలే ఆ అమ్మాయిలు అని కనికరించబోతే మధు అడ్డుకుని, ఎందుకే మీరంతా భయపడటం, నేను ఎవరికీ భయపడను, ఒక ఫోన్ కొడితే ఈ డిఎస్పీ ఎక్కడికి వెళ్ళి పడతాడో ఏమో అని స్టైల్గా వెళ్ళి పోలీస్ జీప్ ఎక్కి కూర్చుంది. విజయ్కి ఆమె పొగరు చిరాకు తెప్పిస్తుంది. సరే, నీకే అంత ఉంటే నాకెంత ఉండాలి అని అక్కడి వాళ్ళని స్టేషన్కి తీసుకుపోయాడు. మార్గం మధ్యలో మధు కనకారావుకి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఇక్కడ ఓ పోలీస్ వాడు ఓవర్ చేస్తున్నాడు, నువ్వు వెంటనే వాడి సంగతి చూడు, మమ్మీతో విషయం చెప్పు అని అంటూ ఉంటే అక్కడ లేడీ కానిస్టేబుల్ చేతిలో ఫోన్ లాక్కుంది. అంతే, మధు సీరియస్ అవుతూ, ఎంత ధైర్యం నీకు, నా ఫోన్ లాక్కుంటావు అని రంకెలు వేస్తుంటే మిగిలిన ఫ్రెండ్స్ భయపడిపోతూ, మధు వదిలేవే, నోరు కాస్త కంట్రోల్ చేసుకో, పార్టీకి వెళ్లాల్సిన మనం పోలీస్ స్టేషన్కి వెళుతున్నాం అని ఏడుపు మొహం పెట్టుకుని ఆమెను ఆపుతున్నారు. మధు సీరియస్ అవుతూ ఉంది. అంతలో వాళ్ళు స్టేషన్ చేరుకున్నారు. విజయ్ ఆమె వైపు సీరియస్గా చూస్తూ, దిగండి మేడం, అత్తగారి ఇల్లు వచ్చింది, నాతో నోటికి వచ్చిన మాటలు ఆడావు, లోపల ఉన్నది నాలా సాఫ్ట్ పర్సన్ కాదు, కొంచెం జాగ్రత్త నోరు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోపలికి పొమ్మన్నాడు. అంతలో అతడికి ఓ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ అటెండ్ అవుతూ ఉన్నాడు. మధు అనుకుంది, ఆ ఫోన్ నాకు సంబంధించిందే అయి ఉంటుంది, ఈ కాఫీ పొడి పని అవుట్ అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. ఆమె వెనకే మిగిలిన వాళ్ళు కదిలారు. అందరిలో టెన్షన్. మధు మాత్రం భయపడటం లేదు. స్టైల్గా లోపలికి వెళ్ళింది. అక్కడ ఉన్న కళ్యాణ్ ఏదో పనిలో ఉన్నాడు. బయట మాటలు వినిపిస్తున్నాయి.
మేము ఇక్కడే కూర్చుంటాం. సెల్ లోపలికి వెళ్ళే ప్రసక్తే లేదు. మా మనిషి వస్తాడు, అప్పుడు ఉంటాది మీకు అని అంటూ ఉంది ఓ లేడీ. కళ్యాణ్ ఆడపిల్ల మాటలు, అందులోనూ అంత రూడ్గా ఉండటంతో బయటకు వచ్చాడు. చూడబోతే 6 అమ్మాయిలు నిలబడి ఉన్నారు. అందులో ఒక అమ్మాయి అటు తిరిగి నిలుచుని ఉంది. కళ్యాణ్ బయటకు రావటం చూసి హెడ్ సెల్యూట్ చేసి సార్ అన్నాడు. కళ్యాణ్ ఆయన చూస్తూ, ఏమైంది నారాయణ, ఏంటి గొడవ, అంతమంది ఆడపిల్లలు ఎందుకు తీసుకువచ్చారు అని అడిగాడు. హెడ్ చెబుతున్నాడు, అప్పటి వరకు జరిగింది. ఆ పిల్ల విజయ్ సార్తో మాట్లాడిన మాటలు అన్నీ తెలిసాయి. అతడు ఆమె వైపు సీరియస్గా చూస్తూ ముందుకు కదిలాడు. అంతలో విజయ్ లోపలికి వచ్చాడు. మధు వైపు చూసి, ఏంటి మేడం, మా స్టేషన్ దర్శించుకున్నారా? ఇంకా మీ వాళ్ళు రాలేదే నా పని అవుట్ చేయటానికి. అయినా ఆడపిల్లవి, ఎందుకంత పొగరు? నేను ఫైన్ కట్టి పొమ్మంటే విన్నావా అని అడిగాడు. ఆమె అతని మీదకి మళ్ళీ దిగింది. కాసేపు ఆగు, మా మనిషి వచ్చి నీ సంగతి తేలుస్తాడు అని వార్నింగ్ ఇచ్చింది. విజయ్ అబ్బో అంటూ సరదాగా ఆమె వార్నింగ్ తీసుకుంటూ ఉంటే కళ్యాణ్ రియాక్ట్ అయ్యి ముందుకు వచ్చాడు. అంతలో కనకారావు లాయర్తో అక్కడికి చేరుకుని వినయం నటిస్తూ, విజయ్కి ఆమెను తీసుకుపోయేందుకు వచ్చాము, ఫైన్ ఎంతో చెప్పండి, కట్టేస్తామని అడిగాడు. మధు సీరియస్ అవుతూ, అదేంటి అతనికి ఫైన్ కడతా అంటావు? అంతదానికి మీరెందుకు, నేనే కట్టేదాన్నిగా. ఉండండి, మమ్మీకి కాల్ చేసి ఇతడి సంగతి చూస్తా అని అంటుంటే అతడు కంగారుగా, నువ్వు ఆగమ్మా, మేడంకి ఈ విషయం తెలిస్తే నీకు నాకు కూడా అయిపోతుంది, మీరు సైలెంట్గా ఉండండి అని ఆపాడు. లాయర్ కలుగ చేసుకుని, అవును మధు, ఊరుకో, చిన్న విషయం ఇక్కడి వరకు తెచ్చావు అని ఆపాడు. మధు కనకారావు అలా ఆపేసరికి షాక్ అయ్యి ఊరుకుంది. విజయ్ దగ్గరికి వచ్చిన కనకారావు డబ్బులు కట్టి ఆమెను తీసుకువెళ్ళాలి అనుకున్నాడు. విజయ్ సరే అంటూ హెడ్కి రిసిట్ రాసి ఇచ్చి ఆమెను వదిలే అనబోయాడు. అంతలో కళ్యాణ్ కలుగ చేసుకుని, కుదరదు, ఆమెను విడిచిపెట్టడం అని ఆర్డర్ వేశాడు. అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు, విజయ్తో సహా. మధు అప్పుడు చూసింది కళ్యాణ్ వైపు. అతడు కూడా మధుని చూశాడు. ఆడపిల్లకి ఉండాల్సిన వినయం విధేయత ఏమాత్రం లేని అమ్మాయి డబ్బు మదంతో పొగరు చూపుతున్న ఆమెను సీరియస్గా చూస్తూ అక్కడ ఉన్న హ్యాండ్ కప్స్ అందుకుని ఆమె చేతికి ఒకటి వేసి రెండోది సెల్ గ్రిల్కి వేశాడు. అది చూసి అందరూ కంగారు పడ్డారు. మధు అయితే మరింత గట్టిగా అరుస్తూ, ఏంటిది, నన్ను అరెస్ట్ చేస్తే ఊరుకోను అని అరిచింది. కనకారావు ఆమెను అడ్డుకుంటూ, సార్ ఎందుకు సార్ అరెస్ట్, మేము ఫైన్ కడుతున్నాం. వెంట లాయర్ కూడా వచ్చారు. వదిలేండి సార్, ఆమె మదర్కి తెలిస్తే పెద్ద ఇష్యూ అవుతుంది అని రిక్వెస్ట్ చేస్తాడు. విజయ్ కళ్యాణ్ వైపు చూసి, అవును కళ్యాణ్, వాళ్ళు ఫైన్ కడతారు అంటగా, ఇంకెందుకు అరెస్ట్ అన్నాడు. కళ్యాణ్ సీరియస్ అవుతూ అక్కడి లాయర్ వైపు చూసి, చూడండి లాయర్ గారు, ఈమె నో పార్కింగ్ ప్లేస్లో వెహికల్ పార్క్ చేసింది, అందుకే మీరు ఫైన్ కడుతున్నారు. కానీ నేను ఆమెను అరెస్ట్ చేసింది అందుకు కాదు. ఆమె డ్యూటీలో ఉన్న డిఎస్పీ గారిని అవమానపరిచింది, నోటికి వచ్చిన మాటలు అనింది, అందుకే ఆమెకు పనిష్మెంట్ అన్నాడు. అంతే. మధు షాక్ అయింది. అక్కడి లాయర్ కనకారావు మధు వైపు చూసి నిట్టూరుస్తూ, మన్నించాలి, ఆమె పొరపాటున అలా మాట్లాడింది. ఆడపిల్ల, కాస్త దయతలిచి గొడవ పెద్దది చేయకండి అని రిక్వెస్ట్ చేస్తాడు. కళ్యాణ్ ఆమెకు దగ్గరగా వెళ్ళి, అలాగా, ఆడపిల్ల, నాకు అలా అనిపించటం లేదు, డబ్బు ఉందని పొగరు పెట్టిన కుందేలు పిల్లలా అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళ వైపు చూసి, సరే మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఊరుకుంటున్నా, అయితే ఆమెను డిఎస్పీ విజయ్ గారికి క్షమాపణ చెప్పమనండి అని ఆర్డర్ వేశాడు. విజయ్ ఆమె వైపు స్టైల్గా చూస్తూ తీరిందా అన్నట్టు లుక్ ఇచ్చాడు. మధు ఇరిటేట్ అవుతూ, నో వే, నేను సారీ చెప్పటమా, నెవర్ అని బిల్డప్ ఇచ్చింది. ఆమె ఫ్రెండ్స్ వేడుకుంటూ, చెప్పేవే, ఎందుకొచ్చిన తిప్పలు అని అంటున్నారు. కళ్యాణ్ ఆమెకు దగ్గరగా వచ్చి, అలాగా, సరే అయితే నారాయణ, ఎఫ్ఐఆర్ రాయ్, మేడంని సెల్లో పడేయండి. ఈరోజు సాటర్డే, రేపు సండే, సో మండే వరకు మేడం స్టేషన్లో ఉంటారు. ఒంటికి పెట్టిన పొగరు కంట్రోల్ అవుతుంది అని చెప్పి ఆర్డర్ వేశాడు. అంతే. మధు భయపడింది. ఆమె ఫ్రెండ్స్ కనకారావు, లాయర్ అంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. లాయర్ ఆమెను సారీ చెప్పమని అడుగుతున్నారు. అంతలో విజయ్ ఆమెకు దగ్గరగా వచ్చి, ఎందుకు నీకు శ్రమ, ఓసారి చెప్పేసిపో, నిన్ను చూస్తే జాలేస్తుంది మిల్క్ పొడి అన్నాడు. అంతే. మధు చేసేది లేక, ఏసీపీ సార్ సారీ అనింది. కళ్యాణ్ ఆమె వంక సీరియస్గా చూస్తూ,
ఏసీపీ కాదు డిఎస్పీ విజయ్ గారికి క్షమాపణ చెప్పాలి అన్నాడు. మధు విజయ్ వైపు చూసి, విజయ్ సార్, సారీ సార్, మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడాను, నన్ను క్షమించండి అని అడిగింది. అంతే. విజయ్ నవ్వుతూ, అలారా దారికి. కళ్యాణ్, సారీ వచ్చేసింది, ఇంకా వదిలేద్దాం అన్నాడు. కళ్యాణ్ అన్నవైపు కోపంగా చూస్తూ, నువ్వు డిఎస్పీరా, నిన్ను ఓ ఆడపిల్ల అవమానపరిచింది అని నాకే మండుతుంది, నీకెలా నవ్వొస్తుంది అని లోగొంతుతో అడిగాడు. విజయ్ నవ్వుతూ, పోనీలేరా ఆడపిల్ల, ఈసారికి వదిలేద్దాం, ఇంక పొగరు చూపదులే అన్నాడు. అని విసుక్కుంటూ కళ్యాణ్ లోపలికి వెళ్ళిపోయాడు. మధు కళ్యాణ్ వెళుతుంటే నీ సంగతి తర్వాత చెబుతా అనుకుంటూ ఉంది. విజయ్ ఆమెను చేతిని విడిపిస్తూ, అక్కడ సైన్ చేసి పొండి అన్నాడు. లాయర్ ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. మధు విజయ్ వైపు చూసి, కాఫీ పొడి, నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చి ఇంత అవమానం చేస్తావా? ఆ ఏసీపీతో అరెస్ట్ చేయిస్తావా? నీ సంగతి చూస్తా అనింది. విజయ్ నవ్వుతూ, అయ్యో మిల్క్ పొడి, ఏసీపీ సంగతి నీకు బయటే చెప్పాను, నా దగ్గర సాగినట్టు ఆ సార్ దగ్గర కుదరదు అని. సర్లే, నన్ను ఎలాగూ కాఫీ పొడి అన్నావు, నేను మిల్క్ పొడి అంటున్నా. ఇద్దరం కలిస్తే మంచి కాఫీ అవ్వచ్చుగా, ఏంటి? మంచి కాఫీకి మీట్ అవుదాం ఎప్పుడైనా, ఏదైనా రెస్టారెంట్లో అని ఫ్రెండ్లీగా అడిగాడు. కళ్యాణ్ వచ్చి అది చూస్తున్న కళ్యాణ్ విసుక్కుంటూ, ఒక డిఎస్పీ మాట్లాడాల్సిన మాటలు చూడు, ఆ పిల్ల వీడిని కామెంట్ చేస్తే వీడు అది అడ్వాంటేజ్గా తీసుకుని కామెడీ చేస్తున్నాడు, కర్మ అని తిట్టుకుంటూ ఉన్నాడు. మధు గుర్మని చూస్తూ, నీకు కాఫీ కాదు, విందు భోజనం ఏర్పాటు చేస్తా మా మమ్మీతో చెప్పి అని సీరియస్గా బయటికి వెళ్ళిపోయింది. మిగిలిన వాళ్ళు వెళుతూ ఉన్నారు. విజయ్ మాత్రం నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. వాళ్ళు వెళ్ళాక కళ్యాణ్ వచ్చి, విజయ్, ఆమె నిన్ను ఇన్సల్ట్ చేస్తే నేను సారీ చెప్పించాను, కానీ నువ్వు ఆమెతో జోక్స్ చేస్తూ కాఫీకి మీట్ అవుదామంటావేంట్రా అని సీరియస్ అయ్యాడు. విజయ్ నవ్వుతూ, రే విజయ్, పోనీలేరా, చిన్నపిల్ల, కాస్త గారాబం ఎక్కువ ఉన్నట్టు ఉంది, నాకు నచ్చింది. ఈ సిటీలో మేకప్ లేకుండా మిల్క్ పొడిలా మెరిసిపోయే అమ్మాయి ఎక్కడ ఉంటుంది చెప్పు? నీకెలాగూ అమ్మాయిలు నచ్చరు, అట్రాక్ట్ అవ్వవు, నన్ను నా ప్రయత్నం చేసుకొని బాబు అని విషయం చెప్పాడు. కళ్యాణ్ విజయ్ వైపు ఏగాదిగా చూసి, చాలు ఆపుతావా, ఇంటికి వెళదాం, తలనొప్పిగా ఉంది ఆ పిల్ల గోలతో, ఆ అమ్మాయి ఎందుకో త్వరగా రమ్మంది, అక్కడికి వెళ్ళి అటు నుంచి అటే మన ప్లాన్ అమలు చేయాలని చెప్పి ముందుకు కదిలాడు కళ్యాణ్. అతడు టాపిక్ మార్చేసరికి విజయ్ అర్థం చేసుకుని, ఓకే సార్ అని అక్కడ హెడ్ని పిలిచి, ఇంతకీ ఆ అమ్మాయి పేరు ఏంటి అని అడిగాడు. అతడు మధురిమ అని చెప్పాడు. విజయ్ నవ్వుతూ, మధు, పొగరబోతు గిత్త, కత్తిలా ఉంది అనుకుని కళ్యాణ్ వెనకే కదిలాడు. వాళ్ళు కారులో ఉన్నారు. ఈసారి విజయ్ కామెడీగా లేడు. కార్ తానే నడుపుతూ డ్రైవర్ని వద్దు అనేశాడు. అలాగే తాను తెలుసుకున్న విషయాలు తన పక్కన కూర్చున్న కళ్యాణ్కి చెబుతున్నాడు. వెంకటరత్నం 35 ఏళ్ల క్రితం ఈ సిటీకి వచ్చాడు. అతడి సొంత ఊరు సోమలింగాపురం. ఏమీ లేని పేదవాడు. ఇక్కడికి వచ్చి వాడు ఎన్నో నేరాలు చేసి ఈ పొజిషన్లో ఉన్నాడు. ఒకానొక సమయంలో అరెస్ట్ అయ్యి జైలు పాలు అయినవాడు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. వాడి అక్రమ ఆస్తి అంతా ఇంతా కాదు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటూ ఉండకూడదు అని పెళ్లి కూడా చేసుకోలేదు. వాడికి ఎవరి మీద కనికరం లేదు, ప్రేమ లేదు, అందుకే ఇంత ఎదిగాడు అని చెప్పాడు విజయ్. కళ్యాణ్ ఆలోచిస్తూ, ఈ రాత్రితో వాడి ఆట కడుతుంది అన్నాడు. ఆ మాట విని విజయ్ నిట్టూరిస్తూ, లేదు కళ్యాణ్, మనం ఆ డ్రగ్స్ పట్టుకుని వాడిని అరెస్ట్ చేయలేం, వాడి పేరు ఎక్కడా ఉండదు. వెంకటరత్నంకి సెల్వరాజన్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. వాడు అంతా ప్లాన్ వేస్తాడు. అతడే వాడి రైట్ హ్యాండ్. నాయక్ ఆ ప్లాన్ నడుపుతాడు. ఈ ముగ్గురి మధ్య బాండింగ్ స్ట్రాంగ్. దొరికితే నాయక్ దొరుకుతాడేమో కానీ వెంకటరత్నం దొరకడు అన్నాడు. కళ్యాణ్ సీరియస్ లుక్ ఇస్తూ, అలాగా, చూద్దాం, ఎలా దొరకడు అని అంటూ ఉండగా తన కార్ మళ్ళీ ఆ బిల్డింగ్ దగ్గరకు చేరుకుంది. అంతే. కళ్యాణ్ సైలెంట్ అయ్యి ఆ బిల్డింగ్ వైపు చూస్తూ ఉంటే విజయ్ గమనించి, ఏంటి అటు చూస్తున్నావు, ఆ బిల్డింగ్ ఎవరిదనా? అఖిలాండేశ్వరి అని సిటీలో పవర్ఫుల్ లేడీ అంట, ఆమెది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ వెంకటరత్నంకి ఈవిడ చెల్లెలు కూడా. బట్ ఇద్దరికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది, అంత శత్రుత్వం అది. ఎందుకో అసలు ఏం జరిగిందో తెలియలేదు. త్వరలో తెలుసుకుంటాను అన్నాడు విజయ్. కళ్యాణ్ ఆసక్తిగా బిల్డింగ్ వైపు చూస్తూ,
అలాగే, అయితే ఆవిడ అన్నలా కాదేమో, అందుకే అతడితో పడి ఉండకపోవచ్చు అన్నట్టు ఆవిడికి ఎంతమంది పిల్లలు అన్నాడు. విజయ్ వింతగా చూస్తూ, పాండవుల్లా 5 పిల్లల్ని కనింది మహాతల్లి. 3 కొడుకులు 2 కూతుళ్ళు. పెద్ద కొడుక్కి పెద్ద కూతురికి పెళ్లి అయింది. అంతా తల్లికి భయపడి చేస్తారంట అని చెప్పాడు. అంతే, కళ్యాణ్ మనసులో జ్యోతి రూపం కదలాడింది. అయితే ఆ అమ్మాయి చిన్న కూతురు అయి ఉంటుంది అనుకుని చిన్నగా నవ్వుతూ ఉన్నాడు. ఉన్నట్టుండి అతడి ఫేస్లో స్మైల్ విజయ్ చూసి షాక్ అయ్యాడు. ఏంటి సార్, మీ ఫేస్లో స్మైల్ ఆశ్చర్యంగా ఉంది, ఏంటి విషయం అని అడిగాడు. అంతే, కళ్యాణ్ అలర్ట్ అయ్యి వీడికి విషయం చెబితే మోసేస్తాడు అని ఏం లేదు, ముందు నేను చెప్పింది చెయ్యి అని మేటర్ క్లియర్ చేశాడు. వాళ్ళు ఎంతో నార్మల్గా ఇంటికి వెళ్ళటం, లంచ్ చేయటం అంతా కామన్గా జరిగింది. ఎక్కడా ఎలాంటి డౌట్ లేదు. కళ్యాణ్ ముందుగా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. మార్గం మధ్య అరటి పండ్ల బండి కనిపిస్తే కళ్యాణ్ చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా నీరసంగా, ఇవాళ ఒక్క బోని కూడా అవలేదు అని బాధపడుతున్నాడు. కళ్యాణ్ అతడి దగ్గరికి వెళ్ళి, ఎంత వీటి రేటు అని అడిగాడు. ఇంటుండి విజయ్ తనకి అప్పచెప్పిన పని మీద పయనమయ్యాడు. మధు కనకారావు మీద అరుస్తూ, నిన్ను ఎందుకు పిలిచాను, నా చేత సారీ చెప్పించడానికా? ఆ ఏసీపీ డిఎస్పీ నన్ను అంత ఇన్సల్ట్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? వెంటనే మమ్మీకి చెప్పి వాళ్ళని ఏం చేస్తానో చూడు. వెంట ఈ లాయర్ అంకుల్ ఒకరు, ఎందుకు మీరు నన్ను సారీ చెప్పమన్నారు అని అడిగింది. కనకారావు నిట్టూరుస్తూ, అమ్మ మధు, మేడంకి విషయం తెలిసింది అంటే నీకు స్టేషన్లోనే బ్యాండ్ అయిపోయేది తెలుసా? నిన్న మీ అన్నగారి చెంప పగిలింది, గుర్తు ఉందా? అలాగే విషయం తెలిస్తే ఆవిడ ఇక్కడికి వచ్చి ఏసీపీ ముందు నీ చెంప చెల్లుమనిపించి తీరుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ఆవిడ ఎలాంటి గొడవ పెట్టుకోకుండా ఉండాలి. ఈసారి వచ్చే ఎలక్షన్స్లో వెంకటరత్నంకి ఆపోజిట్గా ఆవిడ పోటీ చేస్తున్నారు. అందుకే ఎలాంటి గొడవ పెట్టుకోరు. నేను కూడా నీ విషయం ఆవిడ వరకు చేరవేయలేదు. ఒకవేళ తెలిస్తే ముందు నాకు, తర్వాత నీకు రౌండ్ అయిపోతుంది. మీ మమ్మీ సంగతి తెలుసుగా, మరి ఎందుకు ఇంకా విషయం పెద్దది చేయటం అని విషయం చెప్పాడు. మధు ఆలోచిస్తూ, అమ్మో, మమ్మీ వచ్చి ఉంటే ఆ ఏసీపీ ముందు పరువు పోయేది అన్న నిన్నటి నుండి ఫీల్ అవుతూనే ఉన్నాడు. హుష్, తప్పించుకున్నా. సరే, మమ్మీ కాదు, నేనే వాళ్ళ సంగతి చూస్తాను అని మౌనం వహించింది. నైట్ చెక్ పోస్ట్ దగ్గర ఎంతో హుషారుగా ఉన్నారు పారేష్. వాళ్ళు అనుకున్నట్టే అన్ని చెక్ పోస్టులు దాటుకుని ట్రక్ వాళ్ళ ముందు ఆగింది. పారేష్ అబ్జర్వ్ చేస్తున్నాడు. డ్రైవర్ వెహికల్ పేపర్స్ చూపించి చిన్నగా నవ్వాడు. ఇన్స్పెక్టర్ కూడా స్మైల్ ఇచ్చి, ఏంటి బాగా లేట్ అయినట్టు ఉంది, ఇలా అయితే ఎలా అని డైలాగ్ వేసి, పోనివ్వండి అంతా ఓకే అని చెక్ చేయకుండానే వెహికల్ ముందుకు పంపాడు. అతడితో ఉన్న సిబ్బంది ఏం చేయలేక మౌనంగా ఉండిపోయారు. వెహికల్ ముందుకు కదిలింది. ఇన్స్పెక్టర్ విఆర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సరుకు ఊరిలో అడుగుపెట్టింది, ఇంకే ఇబ్బంది లేదు అని. అంతే, విఆర్ సంతోషపడ్డాడు. వెహికల్ నడుపుతున్న డ్రైవర్ నాయక్కి కాల్ చేసి, లాస్ట్ చెక్ పోస్ట్ దాటేశాం, ఇంకో 10 నిమిషాల్లో అక్కడ ఉంటామంటున్నాడు. నాయక్ హుష్, పని పూర్తి అయ్యింది అని సరుకు కోసం వెయిట్ చేస్తున్న పార్టీకి విషయం చెప్పాడు. వాళ్ళు నవ్వుతూ గుడ్ అంటూ ఉన్నారు. అంతా సవ్యంగా ఉంది అనుకుంటున్న సమయంలో విజయ్ తన బృందంతో వెహికల్కి అడ్డుపడ్డారు. డ్రైవర్కి వెహికల్ ఆపక తప్పలేదు. విజయ్ డ్రైవర్ని కిందికి దిగమని చెప్పాడు. అతడు కిందికి దిగి పేపర్స్ చూపిస్తూ, ఎందుకు సార్ బండి ఆపారు? అన్ని చోట్ల చెకింగ్ అయ్యింది. కాసేపటి క్రితం బండి చెక్ చేశారు అని చెప్పి తప్పించుకోవాలి అనుకుంటే విజయ్ సీరియస్గా బండి తెరవాలి అనటంతో వేరే దారి లేక తెరిచాడు. పోలీస్ సిబ్బంది అందులో కర్టెన్ బాక్సులు ఉన్నాయి సార్ అని చెప్పాడు. విజయ్ డ్రైవర్ వైపు కోపంగా చూస్తూ, సిబ్బందికి అవేంటో ఓపెన్ చేసి చూడండి అన్నాడు. డ్రైవర్కి సీన్ అర్థమైంది. దొరికిపోయాను అనుకుంటుండగా విజయ్ ఫోన్కి కాల్ వచ్చింది. విజయ్ టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. సార్ చెప్పండి. అవునా, అది మీ వెహికల్ అని నాకు తెలియదు సార్. నాకు వచ్చిన రిపోర్ట్తో చెకింగ్ చేశాను అంతే. ఏంటి వదిలేయాలా? అదేముంది సార్, వదిలేస్తా. మీ వాడు బండి ఓపెన్ చేసి చూపించాడులేండి అని. ఓకే ఓకే అని మర్యాదగా మాట్లాడుతూ ఉంటే డ్రైవర్ అమ్మయ్యా అన్నట్టు చూస్తూ ఉన్నాడు. 5 నిమిషాల వ్యవధిలో వెహికల్ క్లోజ్ చేసి పోలీస్ సిబ్బంది వెహికల్ వదిలేశారు. విజయ్ నవ్వుతూ, నువ్వు అన్నగారి మనిషివి అని చెప్పాలిగా. పోయి నేను అన్నగారిని తర్వాత వచ్చి కలుస్తా అని చెప్పు అని పంపించేశాడు. డ్రైవర్ హుషారుగా వెళ్ళిపోయాడు. విజయ్కి ఏమీ అర్థం కాలేదు. విసుగ్గా కళ్యాణ్కి కాల్ చేసి,
ఏంటిది కళ్యాణ్, ఎందుకు వాడిని వదిలేయమన్నావు? చేతికి అందిన అవకాశం పోయింది అని విసుక్కున్నాడు. కళ్యాణ్ నవ్వుతూ, నువ్వు ముందు అక్కడి నుండి వచ్చేయి, అంతా నేను తర్వాత చెబుతాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. విజయ్ అర్థం కానట్టు, వీడి ప్లాన్ నా బ్రెయిన్కి అంతుపట్టడం లేదు. ఈ కళ్యాణ్ ప్లాన్ ఏంటి అని వెనక్కి వచ్చేశాడు. వెహికల్ నాయక్ ఉన్న ప్లేస్ చేరుకుంది. మాల్ రీచ్ అయ్యింది అని అమ్మయ్య అనుకున్నాడు నాయక్. అక్కడి పార్టీ వెంటనే సరుకు తమ వెహికల్స్లో ఎక్కించుకోవాలి అని ఫిక్స్ అయ్యారు. ఎంతో హుషారుగా నాయక్ మనుషులు ట్రక్ ఓపెన్ చేసి సరుకు సర్దేయాలి అనుకుని ట్రక్ ఓపెన్ చేశారు. అంతే, ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది వాళ్ళకి. అందులో ఉన్న కర్టన్ బ్లాక్స్లు మాయమయ్యి ఆ ప్లేస్లో అరటిపళ్ళు ఉన్నాయి. ఒక్కసారి అంతా ఏంటిది అని అరిచారు. నాయక్ కంగారుగా వచ్చి చూశాడు. అతన్ని వెక్కిరిస్తున్నట్టు అరటిగెలలు కనిపించాయి. అంతే, నాయక్ దిమ్మ తిరిగి బొమ్మ కనబడిపోయింది. రే, 20 కోట్ల రూపాయల సరుకురా, అరటిపండ్లు ఉన్నాయేంటి? సరుకు ఏది అని అరుస్తూ ఉన్నాడు అతడు. డ్రైవర్ బిక్కమొహం వేసుకుని చూస్తున్నాడు. అసలు ఏం జరిగింది? సరుకు ఎటుపోయింది? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.